ఏపీ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా 3 ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ కేంద్రంగా 9 జిల్లాలతో విశాఖ ఎకనామిక్ రీజియన్, అమరావతి కేంద్రంగా 8 జిల్లాలతో అమరావతి ఎకనామిక్ రీజియన్, రాయలసీమ 9 జిల్లాలతో తిరుపతి కేంద్రంగా రాయలసీమ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు కానున్నాయి. బోర్డుల ఏర్పాటు, విధి విధానాలకు సంబంధించిన ఉత్తర్వులు రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రతి జోన్లో స్టీరింగ్, ఎగ్జిక్యూటివ్, ఇంప్లిమెంటేషన్ కమిటీలు ఉంటాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి సీఈఓగా వ్యవహరిస్తారు. విశాఖ రీజియన్కు సీఈఓగా యువరాజ్ వ్యవహరించనున్నారు. అమరావతి రీజియన్కు ముఖేష్ కుమార్ మీనా, రాయలసీమ రీజియన్కు కృష్ణబాబు సీఈఓగా నియమితులయ్యే అవకాశం ఉంది. మూడు ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా క్లస్టర్ వారీగా విజన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లా కలెక్టర్లు, నగరపాలక సంస్థల అధికారుల సమన్వయంతో వీటిని అమలు చేస్తారు. విశాఖ ఎకనామిక్ రీజియన్కు సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే మొదలైంది. నీతి ఆయోగ్ దీన్ని రూపొందించింది. పెట్టుబడిదారుల సదస్సు సందర్భంగా డిసెంబర్ 13న సీఎం చంద్రబాబు విజన్ ప్రణాళిక విడుదల చేశారు. అమరావతి ఎకనామిక్ రీజియన్కు విజన్ ప్రణాళికను నీతి ఆయోగ్తో కలిసి సింగపూర్ సంస్థలు రూపొందిస్తాయి. రాయలసీమ ఎకనామిక్ రీజియన్ ప్రణాళిక కూడా నీతి ఆయోగ్ రూపొందించనుంది. ప్రతి ప్రాంతీయ జోన్కు 3 కమిటీలు ఏర్పాటు చేస్తారు. స్టీరింగ్ కమిటీకి చైర్మన్గా సీఎం, సభ్యులుగా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉంటారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో సీఎస్, వివిధ శాఖల కార్యదర్శులకు బాధ్యతలు అప్పగిస్తారు. ఇంప్లిమెంటేషన్ కమిటీకి సీఈఓ బాధ్యత వహిస్తారు. ఇందులో కలెక్టర్లతో పాటు సంబంధిత నగరపాలక సంస్థల కమిషనర్లు సభ్యులుగా ఉంటారు.